గంట నుంచి నిలబెట్టావు, పెళ్లి కూతురు ఇంకా రాలేదంటయ్యా బాబు. వస్తోంది. గురుడు 4వ ఇంట పాదం పెట్టగానే గలగలా నడుచుకుంటూ వస్తుంది. ఏవయ్యా, నాకు తెలియక అడుగుతున్నాను. సూర్యుడికి గురుడికి సొంత ఇల్లు లేవా? గడి గడికి ఇల్లు మారుతా ఉంటారు. ఎక్కడున్నాడు ఈ పంతులు? ఈ గుడికే రమ్మన్నాడే. వచ్చేసింది. కళ్ళు మూయి, కళ్ళు మూయి. ఇదేంటయ్యా బాబు, నోర్మయ్య అన్నట్టు అన్నావు. గురుడు 4వ ఇంట పాదం పెడుతున్నాడు. పెట్టనేవయ్యా, నాకేంటి? అది కాదయ్యా బాబు, నీ భార్య 2 కాళ్లతో నడుచుకుంటూ నీ దగ్గరికి వస్తోందయ్యా. ఓహో, అయితే నేను కళ్ళు మూసుకున్నా. రండి రండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ఎందుకు ఎందుకు కళ్ళు మూసుకోవాలి? అది కాదమ్మా, గ్రహాలన్నీ ఇల్లు మారే కదా. అయ్యి ఇల్లు మారితే నాకేంటి? లేదు, నువ్వు కళ్ళు మూసుకోమా, పెళ్లి కొడుకు నీ ముందుంటాడుగా. సరే సరే, మీరు ఎలాగే కళ్ళు మూసుకొని నా వెంట రండి, సరేనా? సరే. అబ్బా, ఇవాళ నాకు పెళ్ళవుతుంది. ఏంటయ్యా బాబు, కళ్ళు కనపడలేదా? చూసుకొని రావచ్చు కదా. పర్వాలేదులే అయ్యా, శని ఇల్లు మారాడుగా. ఇద్దరూ వచ్చేశారు. శుక్రుడు సరిగ్గా శుభస్థానంలోకి ఇప్పుడే వెళ్ళాడు. బాబు, అమ్మా, కళ్ళు మూసుకుని దండలు మార్చేసుకోండి. అలా దండవి. ఇదిగో, నేను రెడీ అనగానే కళ్ళు తెరిచి చూడండి. అలాగే. ఇద్దరు ఓసారి దేవుణ్ణి తలుచుకొని కళ్ళు తెరిచి చూడండి. ఓకే? వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు. మనం జంపు. రెడీ అని చెప్పవే. పారిపోయాడో ఏమో. లింగరాజు నువ్వా? హరే లక్ష్మి, నువ్వా నా లక్ష్మి? నిన్న నేను పెళ్లి చేసుకుంది. కాదు కాదు, నిన్నే నేను చేసుకున్నా. చూసావా లక్ష్మి, విధి అంటే ఇదే. ఒకే వీధిలో ఉన్నా ఎప్పుడు మనకిలా పెళ్లి జరుగుతుందని ఆలోచించావా? వాడు ఎదవై ఉండొచ్చు, కానీ మన ఇద్దరిని కలిపాడు. పద లక్ష్మి.